అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? ఏ విధంగా జరుగుతున్నది? లొల్లులు ఏడైతున్నాయి? లేదంటే హైడ్రా ఏం చేస్తున్నది? రైతుల కష్టాలు ఎట్లున్నాయి? అవి ఎట్లున్నాయి, ఇవి ఎట్లున్నాయి అన్నీ చూస్తున్నాం కదా! కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సొంత ఇలాకాల, సొంత జిల్లాల, సొంత నియోజకవర్గంలా ఏం జరుగుతున్నదో ఎవ్వరమన్నా పట్టించుకుంటానవా? పాపం సారు మనసు చాలా పెద్దది. ఇక రైతుల గోసలు చూడలేక ఆడిన వాళ్ళ మంత్రులను పంపించి ఆర్స్కరమ్మని చెప్తున్నాడు. కానీ మరి అసలుకైంది సారు సంత నియోజకవర్గంలో రైతులు ఏ విధంగా కట్టపడుతున్నారో, రైతుల కన్నీళ్ళు ఎట్లా ఉన్నాయో, మరి రైతులు ఏ విధంగా బోరు అనుకుంటూ ఏడుస్తున్నారో, మరి ధర్నాలకి ఎందుకు దిగిర్రో, పోలీస్ అన్నలు అక్కడికి వచ్చి వాళ్ళని ఎందుకు ఆపుతున్నారో ఇవన్నీ పట్టించుకుంటలేరు కదా. అందుకనే మిర్రర్ టీవీ ఏం చేసిందంటే సీఎం రేవంత్ రెడ్డి సంత నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది, సంత నియోజకవర్గంలో రైతన్నల పరిస్థితి ఎట్లా ఉన్నది, మరి మంచిగున్నదా, అధ్వానంగా ఉన్నదా, వర్ణనాతీతంగా ఉన్నదా అనే ముచ్చట్లయితే తెలుసుకుంటే జనాలారా ఎట్లున్నదంటే ఇగో ఏడ వేసిన గొంగడి గానే ఉన్నదట. ఎక్కడ? కొడంగల్లులా. సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి సారు కొడంగల్ సంత నియోజకవర్గంలో ఇగో గిట్లున్నది పరిస్థితి. ఎట్లున్నదంటే ఏడ వేసిన గొంగడి ఆన్యం ఉన్నది. ఇచ్చిన వాగ్దానాలు, చెప్పిన మాటలు నీటి మీది మూటలే అయిపోయినాయి. రైతులు 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 ఈ రైతుల సల్లగుండా రైతుల బాధ ఇంకా అర్థమైతలేదు కావచ్చు. ఆ నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద. ఇక చూడుర్రి, ఇక ఒక్కసారి సారు ఏం చేసిండు, ఏం కథనో చూపిస్తా. చూసుకున్నారా? ఇక రైతులు ఏమని మాట్లాడుతున్నారు? పాపంగా పోలీస్ సార్ గాడికి వచ్చిండు, ఆడికి వచ్చి వాళ్ళనైతే అదుపు చేసే ప్రయత్నం కూడా చేసిండు. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పు? ఇక్కడ పెద్ద సారు బాగానే ఉన్నాడు, కొనుగోలు కేంద్రాలలో ఉండేటువంటి వాళ్ళ ఇన్ఛార్జీలు బాగానే ఉన్నారు. ఇక్కడ అరికోసలు పడుతున్నది ఎవరు? రైతులే కదా. మరి రైతులు 15 దినాలు 16 దినాలు సుమారుగా నెల రోజులు, నెల 15 రోజులు అయినా కూడా ఇగో ఈ ట్రాక్టర్లను చూసుకొని ఒక్కసారి ఈ ట్రాక్టర్లను చూసుకుంటే ఈ ట్రాక్టర్లు కూడా ఇగో ఇక్కడనే ఉన్నాయి. ట్రాక్టర్లలో తెచ్చుకొని పెట్టుకున్నారు వీళ్ళు పాపం. ఇగో బోరాలు గీరాలు వాటి మీద వేసుకొని వడ్ల కుప్పలు కావచ్చు, మొక్కజొన్న కుప్పలు కావచ్చు, మంచిగా బస్తాలలో నింపుకొని బస్తాలన్నీ ట్రాక్టర్ మీద వేసిర్రు. ట్రాక్టర్ మీద వేసిర్రు కానీ వీళ్ళు ఇక్కడ తీసుకొని వస్తే లారీలు పంపిస్తలేరట. లారీలు పంపించడం ముచ్చట పక్కకు పెడితే తెచ్చిన ధాన్యం, వచ్చిన ధాన్యంను వీళ్ళు కొనకపోగా గన్ని బ్యాగులు కూడా ఇస్తలేరట. ఇక అట్లని చెప్పి అమాలోళ్ళ దగ్గరికి పోతే అమాలోళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ పైసలు అడుగుతారట. దించేదందుకు, కుట్లేసేదందుకు, నెట్టు కట్టేదందుకు. ఇగో వాళ్ళ కథ అట్లున్నది, వీళ్ళ కథ ఇట్లున్నది. ఇప్పుడు చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు, ఇదైతే మీ సంత నియోజకవర్గం సరే తెలంగాణ పరిస్థితి ఎట్లున్నది అని అంటే అది అధ్వానంగా ఉన్నది, రైతుల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. సరే ఆ ముచ్చట ఒక్కసారి పక్కకు పెడదాం. ఇది నీ సంత నియోజకవర్గమే కదా. మరి నీ సంత నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతన్నలను నువ్వు మంచిగా చూసుకోవాలి కదా. మరి ఎక్కడ నువ్వు రైతులను మంచిగా చూసుకుంటున్నావో, రైతులను రారాజులు చేస్తామో, వాళ్ళకు ఉన్నటువంటి అవి మాఫీ చేస్తాము, ఇవి మాఫీ చేస్తాము, గిట్లు ఇస్తాము, గట్లు ఇస్తామని చెప్పి వాళ్ళ గొంతు కోసుడు తప్ప ఏమన్నా చేసిరా రైతులకు? ఇప్పటి వరకు రైతులను గింత కూడా ఆదుకున్నారా? ఆదుకోలే. ఇక ఇట్లా మాట్లాడినందుకు మా మీద, మా పోటీ విలేకరుల మీద, మా పోటీ జర్నలిస్టుల మీదనైతే వీడు బాగా మాట్లాడుతాడు, మీ సంగతి చూడుర్రా, మీ బయటికి ఇడుచుర్రి, మీ కథ గివ్వా. నువ్వు మంచిగా చేస్తే మేమెందుకు మాట్లాడతాను సారు? మెచ్చుకొని మంచిగా పూలదండ మెడలేసి మా సార్ మంచిగా చేసి అని మళ్ళీ మేమే కదా చెప్పేది. మంచిగా చేయకనే కదా గిదా పరిస్థితి. ఇగో గిడ రైతన్నలు ఇలా పని పాట లేకనా బయటికి వచ్చి చూస్తే మంచిగా ఇగో ఉన్న కుర్చీలా మంచిగా ఏసీ కిందనే, పోయిన కాన్వాయ్లలో మంచిగా ఏసీనే. వీళ్ళు చూడు నాన్ ఏసీ పీపుల్స్.
ఏసీ లేదు, గీసీ లేదు, చెట్ల గాడుపు లేదు, ఏం లేదు. ఎండ ఎట్లా కొడుతుంది? 40, 50 డిగ్రీలు ఎండ కొడుతుంది. ఆ ఎండలో వీళ్ళంతా కూర్చొని పని పాట లేక ఇగో ధర్నాలు చేసేందుక. ఇక తెలంగాణ ఎడ బాగా పడుతున్నది. మంచిగా ఫ్యూచర్ సిటీ చేస్తాం, విజన్ అది చేస్తాం, ఇది చేస్తాం, 2047 వరకు అయితే గిట్ల పోతుంది, గట్ల పోతుంది, గిది గది అని చెప్పుడు కాస్తారు. ఏమనంటే 10 ఏళ్ళు 2034 వరకు నేనే ఉంటా ముఖ్యమంత్రి. సరే ఉండు, వద్దంటారు ఎవరన్నా. కానీ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకో, విద్యార్థులను కడుపులో పెట్టుకొని చూసుకో, నిరుద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకో. పెండింగ్ బకాయిలు ఉన్నాయి కదా, ఆ బకాయిలు మొత్తం కట్టేసి వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చూసుకో. ఏమో పెండింగ్ బకాయిల ముచ్చటైతే ఒక ముచ్చట గుర్తుకొచ్చింది. బక్క జడ్సన్ సార్ ఉన్నాడు కదా, బక్క జడ్సన్ సారే నువ్వు రోజు పోయి రోజు వస్తే దాని ముంగట్టే కూర్చొని ధర్నా చేయబట్టే 12వ తారీఖున పెద్ద ఉద్యమమే చేస్తానని చెప్తున్నాడు. మరి ఆ పెండింగ్ బకాయిల ముచ్చట్లు ఏమైనాయి, ఇందిరమ్మ ఇళ్ళ ముచ్చట ఏమైంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే సారిగా నేను రోజు చెప్పే ముచ్చట రొటీన్. మరి రైతన్నలకు ఎట్లా న్యాయం చేస్తావు గది చెప్పు. ఈ రాష్ట్రంలో మాకు కావాల్సింది ఏం లేదు, రైతన్నల సమస్యలు ఇగో గిట్లున్నాయి. ఇక వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఎప్పుడు నువ్వు మంచిగా చేస్తావు? చేస్తావా చేయవా? ఇగో నువ్వులా ఇక ఈ ముచ్చట ఒక్కసారి మీ కళ్ళకు కట్టినట్టు చదివి కూడా చూపిస్తున్నా. అయితే ఏం జరిగిందంటే సీఎం రేవంత్ రెడ్డి సంత నియోజకవర్గంలో రైతులైతే ధర్నా చేసిరులా. మరి ఎందుకు ధర్నా చేసిరు, ఎక్కడ ధర్నా చేసిరంటే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో అయితే దౌలతాబాద్ మండలము ఏదైతే ఉందో ఆ మండలం దగ్గర దేవరపసులోని గ్రామంలోనైతే రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేసిర్రు రైతన్నలు అన్నారు. ఎందుకు చేసిరంటే సార్ సంత నియోజకవర్గంలో నెల రోజుల సంధి ధాన్యం అయితే తరలించలేరని, మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిర్రులా. ఇక మొలకెత్తకపోతే ఏం చేస్తే అకాల వర్షాలు రాబట్టే రైతన్నలు చేసుకున్న పాపం ఆగిది. రైతన్నలు పండించుడే రాష్ట్రానికి పాపం అయితే చెప్పుర్రి. ఇక వాళ్ళు కూడా పండించుడు మొత్తానికి వదిలిపెడితే ఒక్కొక్కల ఏళ్ళు నోట్లే పోతాయా? అట్లా సుధా పోవు. ఇక లోడ్ చేసుడు లేదు, అన్లోడ్ చేసుడు లేదు, ఇట్లా చేయకపోవడంతో రోజు ఎయిటింగ్ చేసి ఎయిటింగ్ ఛార్జీలు కూడా వాళ్ళ మీదే పడుతున్నాయట. ఇక చూసిర్రా మునిపే రైతన్న. ఇక రైతన్నకు ఇక పంట దిగువనైంది, పంట చేతికి వచ్చింది, అమ్ముకుంటే 4 పైసలు వస్తాయి అని ఆశపడ్డాడు. ఇక్కడ 4 పైసలు ఖర్చే అవుతున్నాయి తప్ప అసలుకే లాభం లేదు, పాస్ లేదు, ఏం లేదు. ఇక రైతుల పరిస్థితికి ఇట్లా చేస్తున్నావు సారు. ఇక రైతులు అందరూ అంటున్నారు, అయ్యా నీకు దండం పెడతామయ్యా, మరి కొంటరా కొనరా మాకు చెప్తే మేము ప్రైవేట్గా తీసుకుపోయి కొంటామంటే లేదు 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 మీరు ఇంట్లోనే పెట్టాలి, ఇంట్లో చేయాలి, ఇంట్లో కొనాలి, ఇంట్లోనే అమ్ముకోవాలి. మరి మేము కొనవరా బాబు, మేము కొనం, మీ ఇష్టం వచ్చిన అక్కడ మీరు అమ్ముకోపోరి అని అంటే రైతులు అమ్ముకోరా? ఇక వాళ్ళకేమో 2400, దాని తర్వాతనేమో 500 రూపాయల బోనస్ అన్నావు. ఈ 2400 రూపాయల కొంటున్నావు అంటే అది కొనుడు లేదు, బోనస్ ఇచ్చినామంటే అది లేదు, గని బ్యాగ్ ఇచ్చినామంటే అది లేదు. ఇక రాత్రనక పగలనక పురుగు పూసితోటి ఆ హైవేల మీద ఆ మిల్లుల పొంచి అట్టే పడుకుంటారు. ఇక ఇట్లున్న తెలంగాణ రాష్ట్రం యొక్క దుస్థితి. జనాలారా మీరే చూసుకోరి, మీరే ఆలోచించర్రి.